ముఖ్యంగా ఈ దేవాలయంలో ప్రధాన ఆలయం అలాగే కళ్యాణ మండపం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ప్రధాన ఆలయం. ఈ ప్రధాన ఆలయంకు 700 స్తంభాలు, కళ్యాణ మండపంకు 300 స్తంభాలు, మొత్తం 1000 స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే మనకు శిల్పుల నైపుణ్యత మనని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం గురించి ఎవరికి తెలియని చాలా ఆశ్చర్య విషయాలు అయితే దాగి ఉన్నాయి. అలాగే ఈ ఆలయం నుంచి రామప్ప టెంపుల్ వరకు సొరంగ మార్గం ఉందని, ఈ ఆలయం మొత్తం పురావస్తు శాఖ ఆధీనంలో అయితే ఉంది. కొంత ఆలయం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు.